హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా తొట్టి గ్యాంగ్ కలిసి నగర వీధుల్లో తిరగడానికి అలా అలా బయలుదేరుతున్నాం అనమాట. మొట్టమొదటిగా మన లగడి కపుల్లో ఫేమస్ అయిన కేఫ్ నిలోఫర్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ కేఫ్ నిలోఫర్ నుంచి అలా అలా వేడి వేడి చాయ్ మలాయ్ బన్ తినేసి నిదానంగా చార్మినార్ వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫర్ కేఫ్ నిలోఫర్. వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం టీ తాగుతాం నీలోఫర్. టేస్ట్ చేద్దాం అనుకుంటే ఎలా ఉందో చూసి చెప్తాను, మీరు రండి. టీ టీ ఎలా ఉందిరా నీలోఫర్లో? నీలోఫర్ తాగి చెప్పు. బా కాలిందా? బాగుందారా బుడి? చెప్పు బాబు, ఎలా ఉంటాయి నీలోఫర్లా? సూపర్నా? ఎప్పటికైనా ఏ టీ ఉంది బాబు, టీ ఎలా ఉంది నీలోఫర్లా? తాగా చూస్తా కూడా. హలో ఫ్రెండ్స్, ఇది నీలోఫర్ బన్ అంట, కానీ దరిద్రంగా బాగాలేదు. ఒక్కొక్కటి వచ్చేసి 80 రూపాయలు, 80 రూపీస్. ఫ్రెండ్స్, అలా మనము నిలోఫర్ కేఫ్లో గరం గరం చాయ్ బంద్ తిన్నాము. అది అంతగా ఏమైతే లేదు, బట్ ఏదో తినాలనే చాయ్ తాగాలనే ఒక తృప్తితో అలా వెళ్ళి తాగాము. ఇప్పుడు నెక్స్ట్ మన చార్మినార్ వెళ్ళి అలా చార్మినార్ అందాలు అలా సందర్శించుకొని వద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం చార్మినార్ వచ్చేసాము. ఇక్కడ చార్మినార్ చుట్టుపక్కల అందాల్ని, ఈ షాప్స్, ఈ హడావిడి ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఏమనుకున్నాం? ఎంత బిల్ చేసినావు? చార్మినార్ దగ్గర 250. బార్గెనింగ్ చేసే స్టామినా ఉండాలి. చార్మినార్కి వస్తే బార్గెనింగ్ నేర్చుకొని రండి. ఓకే మేడం. ఫైనల్లీ ట్రిప్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ గోయింగ్ ఎక్కడికి? షాదా హోటల్. హలీం కావాలి. ఏముంది? కాదు, ఇవన్నీ తీసుకెళ్తే తన్నులు తినడం ఫస్ట్. మనం చార్మినార్ దగ్గర ఎలా ఉందో ఈ జనాల హడావిడి, రంజాన్ స్పెషల్ చాలా హడావిడిగా ఉంది. చాలా కనుల విందుగా అనిపిస్తుంది ఇక్కడ మార్కెట్ అంతా కూడా. నైట్ 1 o'clock టైం చూడండి. బిర్యానీ తింటున్నాం, హలీం తింటున్నాం. చిక్కులే నాకైతే కొంచెం కూడా. నల్లిపొక్క తిను మంచిగా, నల్లిపొక్క వచ్చింది. ఏంటది? పాయ విత్ బన్ను 5 అంటే తింటే